ప్రపంచంలోనే ధనిక దేవాలయం ఏది అంటే ఒక్క మాట తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం. కాని ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు మీకు తెలుసా? స్వామి శిలగా ఎలా మారాడు? ఎందుకు అక్కడ ఆరతి జరగలేదు? ఎందుకు స్వామివారి పీఠానికి సంపూర్ణంగా అర్చకులు తాకలేరు? ఇవన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. వెంకటేశ్వర స్వామి గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. విష్ణువు భూమికి ఎందుకు వచ్చాడు? బ్రహ్మాండ పురాణం ప్రకారం కలియుగంలో ప్రజల పాపాలు పెరిగిపోయాయి. భక్తుల రక్షణ కోసం మహావిష్ణువు భూలోకానికి వచ్చాడు. శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించాడు. లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత విష్ణువు తపస్సు చేశాడు. పద్మావతీదేవి స్వయంగా విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వరుని పెళ్లి కథ చాలా మనోహరమైనది. ఒకనాడు పద్మావతీదేవి పాదాల వనంలో తపస్సు చేస్తూ ఉండగా అక్కడికి శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఆ కన్నుల పండుగైన క్షణంలో స్వామి పద్మావతిని చూసి ప్రేమలో పడతారు. అటు పద్మావతికి కూడా అదే భావన కలుగుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి నిశ్చయమైంది. ఈ శుభకార్యాన్ని నిర్వహించేందుకు స్వామికి పెద్ద ఎత్తున ధనం అవసరమైంది. అప్పుడు స్వామి ధనదేవమైన కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ అప్పు ఇంకా పూర్తిగా తీర్చలేదు అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఇందుకే తిరుమలలో భక్తులు హుండీలో వేసే ప్రతి రూపాయి కూడా స్వామి అప్పు తీర్చడానికే ఉపయోగపడుతుంది అనే విశ్వాసం ఉంది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు, స్వామి మీద భక్తుల అపారమైన శ్రద్ధకు ప్రతీక కూడా. ఒకసారి ఋషులంతా దేవతలలో ఎవరు శ్రేష్ఠుడు అనే సందేహంలో ఉన్నారు. దీనికి ముగింపు ఇవ్వాలని భావించిన భృగు మహర్షి మొదటగా బ్రహ్మదేవుని, తర్వాత శివుని దర్శించి చివరికి విష్ణువుని వద్దకు వెళ్లారు. అప్పుడు విష్ణుడు లక్ష్మీదేవితో కలిసి నిద్రలో ఉన్నారు. భృగు మహర్షి పలుమార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో కోపంగా ఆయన నిద్రకు ఆటంకం కలిగించేందుకు స్వామి ఛాతీపై కాలితో తన్నాడు. ఈ చర్యకు స్వామి కోపపడకుండా శాంతంగా మహర్షిని ఆత్మీయంగా పలకరించారు. కాని ఈ సంఘటన లక్ష్మీదేవికి చాలా బాధను కలిగించింది. నా భర్తను ఒక ఋషి తన్నినా ఆయన స్పందించలేదు అని ఆవేదనతో కోపించి వైకుంఠాన్ని వదిలి భూమికి వచ్చేశారు. ఈ విపరిణామమే తర్వాతి రోజుల్లో శ్రీ వెంకటేశ్వరుని అవతారానికి, పద్మావతీదేవితో వివాహానికి కారణమైంది. ఈ సంఘటనలోని విశేషమేమిటంటే, మనిషి ఏ స్థాయిలో శాంతిని పాటించగలడో అదే స్థాయిలో దేవతలు కూడా మన విలువలను పరీక్షిస్తారని గుర్తుచేస్తుంది. శిలగా మారిన స్వామి. భూమిపై లక్ష్మీదేవి పద్మావతిగా పుట్టగా విష్ణువు కూడా తిరుమలలో వెంకటేశ్వరుడిగా అవతరించాడు. ఒక సందర్భంలో విష్ణువు తన భక్తుల కోసం శిలగా మారి ఉండాలని సంకల్పించాడు. నేను శిలలాంటివాడిగా కాకుండా శ్వాసతో కూడిన శిలగా ఇక్కడే ఉండిపోతాను అని వరమిచ్చాడు. తిరుమల ఆలయ రహస్యాలు. స్వామివారి విగ్రహానికి మానవ శరీర లక్షణాలున్నాయి. ఉదాహరణకి చెవిలో గట్టి, ఒంటి వెనుక చెమట. స్వామివారి తలపై ఉన్న జట, తలపాగా నిజమైన మానవ జుట్టు. ఇది ఎవరిదానం అన్నది ఇప్పటికీ అర్థం కాలేదు. ఆలయంలో చీల్చిన గంట శబ్దం వినిపించకపోవటం, ఆలయంలో ప్రతిరోజూ స్వామికి చేసిన నైవేద్యం ఆ సమయంలో ఎట్టుపోతుంది అనే ప్రశ్నలు భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. హుండీ, నిత్య సేవలు, భక్తుల నమ్మకం. భక్తులు తమ తలవారాలు సమర్పించడం, తమ అహంకారాన్ని త్యాగం చేయడం అనే చిహ్నం. స్వామికి ప్రతిదినం ఆభరణాల మార్పు, ప్రత్యేక సేవలు, ఇవన్నీ స్వామిని జీవించిపోతున్న శిలగా చూస్తున్న నమ్మకం కోసం. శిలగానే ఉన్నా శ్వాసతో ఉంది ఆయన విగ్రహం. ప్రతి నిమిషం కోట్లు మంది మనస్సులో ఆయనే ఉన్నాడు. ఆయన పేరు చెప్పిన ప్రతి పూట, ప్రతి ఊపిరిలో ఆనందం ఉంటుంది. వెంకటేశ్వరునిపై నమ్మకమే మన జీవితం మారే మార్గం. మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా స్వామివారిని చూస్తూ, మీరు శిలలో కాదు, నా హృదయంలో ఉన్నారు అని మనసారా అనండి. మీకు వెంకటేశ్వర స్వామిపై భక్తి ఉంటే మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
ఇంకా ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.